హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటంటే చాలామంది నాకు సలహాలు ఇస్తున్నారండి. మనం ఎలాంటి సలహాలు వినాలి, ఎవరి సలహాలు వినాలి, ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. రీసెంట్‌గా చాలామంది నాకు ఈ విధంగా సలహాలు ఇస్తున్నారు. మీరు బాగా చదువుకున్నారు కదా! మరి జాబ్ చేసుకోవచ్చు కదా! ఎందుకు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఎందుకండి యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం వల్ల ఏంటండి ఉపయోగం? దానివల్ల డబ్బులు కూడా ఎప్పుడో వస్తాయి అంటున్నారు. కాబట్టి ఎందుకు టైం వేస్ట్ పనులు మీరెళ్లి జాబ్ చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. ఆల్రెడీ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎళ్లి హైదరాబాద్ ఎళ్లి జాబ్ చేసుకోండి అని చెప్తున్నారు. ప్రీవియస్‌గా నన్ను ఈ క్వెషన్స్ అడిగే వాళ్ళందరికీ నేను ఒకటే అండి చెప్పేది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు యూట్యూబ్‌లో వీడియోస్ చేయకూడదని ఏమి రూల్ లేదు కదా! ఎవరి ఇష్టం వాళ్ళదండి. మీరు వేరే వాళ్ళకి ఇచ్చే సలహాలు ఇచ్చే టైం ఏదో మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అంటే యూట్యూబ్‌లో వీడియో చేయడం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఏ పని లేని వాళ్ళు ఒక కెమెరా ముందుకొచ్చి ఏదో నోటికొచ్చింది వాగి పెట్టేస్తే యూట్యూబ్‌లో డబ్బులొచ్చేస్తాయి వాళ్ళకి అని అనుకుంటున్నారు. సబ్స్క్రైబర్స్ ఈజీగా ఊరకనే వచ్చేస్తారు అని అనుకుంటున్నారు. కానీ యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం కూడా చాలా కష్టమండి. మంచి ఫోన్ ఉండాలి. దానికి కెమెరా క్లారిటీ ఉండాలి. మళ్ళీ మనకి ఎడిటింగ్ చేయడం రావాలి. ఎడిటింగ్ తర్వాత మనకు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా చాలా ఉంటుంది వర్క్ దాని వెనకాల. స్క్రిప్ట్ బాగుండాలి. అన్నీ బాగుంటేనే మనకి వీడియోస్ రీచ్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో చాలా కాంపిటీషన్ ఉంది. మనం తీసుకునే టాపిక్ కూడా ప్రజలకి చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించాలి చూసేవాళ్ళకి. అంతే తప్ప ఏది పడితే అది చేసి మనం యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా కష్టమండి. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేస్తున్నానండి యూట్యూబ్‌లో వీడియోస్. ఇందులో తప్పేముందండి? ఏదైనా పని మీరు ఆఫీస్‌కెళ్ళి జాబ్ ఎలా చేస్తున్నారో ఇది కూడా అలా ఒక జాబ్ అంతే. ఇప్పుడు ఇందులో కష్టం, నష్టం అనేది నాకే తెలుస్తది. ఒక బిజినెస్ చేసేవాళ్ళకి ఆ బిజినెస్ ఎలా ఉంటదనేది తెలుస్తది. బయట నుంచి చూసిన వాళ్ళు, ఆహా! వాడేదో బిజినెస్ చేస్తున్నాడు. నేను వాడికన్నా గొప్పగా చేసేస్తాను అని అంటారు. కానీ అలా ఎలా చేసేస్తాడు? చూసి చెప్పడం కాదు. డైరెక్ట్‌గా ఆ బిజినెస్‌లో దిగి చేసిన తర్వాత వాడికి కరెంట్ బిల్ ఎంత అవుతుంది? వర్కర్స్‌కి ఎంత ఇస్తున్నాము? ఎంత ప్రాఫిట్ వస్తుందనేది వాడికి తెలుస్తది చేసేవాళ్ళకి. అంతేగాని ఎదురు వాళ్ళు ఏదైనా చేస్తున్నారనుకోండి, అదే ఎంత పని నేనైతే ఇంకా గొప్పగా చేస్తానని అనడం ఒకటండి. ఈ మధ్య కాలంలో ఇదొకటి ఎక్కువైపోయింది. పోనీ ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి చేస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. గంటలు గంటలు కూర్చొని నా హెల్త్ పాడు చేసుకోవాలని నేను అనుకోవట్లేదండి. నేను హైదరాబాద్‌లో నైట్ షిఫ్ట్స్ అవి చేశాను. ఆ టైంలో నా హెల్త్ ఎలా పాడైందో నాకే తెలుసు. మా ఫ్యామిలీ నాకు కావాల్సిన వాళ్ళందరూ ఈ చుట్టుపక్కలే ఉన్నారండి. రాజమండ్రి సరౌండింగ్స్‌లోనే ఉన్నారు. కాబట్టి నేను రాజమండ్రిలో ఉంటేనే నాకు ఏదైనా హెల్ప్ కావాల్సొచ్చినా, నేను ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కుదురుతది. హైదరాబాద్‌లో ఉంటే మాత్రం నన్ను ఎవరు చూడడానికి వస్తారండి? నాకు ఏదైనా ఎమర్జెన్సీ అయినా, నా హెల్త్ బాగోపోయినా ఎవరు చూడడానికి వస్తారు? అంతే కదా! ఇప్పుడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎంతవరకు ఉంటారండి? నాకు ఆగస్టు నెలలో కొంచెం హెల్త్ పాడయింది. హాస్పిటలైజ్ అది అయ్యాను. ఆ టైంలో ఫ్రెండ్స్ కూడా నాకు ఇలా కొంచెం బ్లడ్ అవసరం ఇలా కూడా చెప్పాను. తర్వాత నాకు ఆపరేషన్ అయింది. నేను హైదరాబాద్ వస్తున్నాను. ఇవన్నీ చెప్పాను. తర్వాత సర్జరీ అయ్యాక నీకు ఎలా అయింది? ఎలా ఉందని కూడా ఒక్కళ్ళు కూడా అడగలేదండి. చాలామంది ఫోన్ చేస్తే ఏదైనా అవసరమేమో, ఏదైనా డబ్బులు అడుగుతదేమో అని చెప్పి ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవారు కాదు. కానీ అలా చేయాలని ఏం లేదు. ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. మన ఫ్యామిలీ మాత్రమే మనల్ని చూస్తారు. ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ వరకు ఉంటారు. ఫ్రెండ్స్‌లో కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎంతవరకు అంటే మనం అంతవరకే ఉంటారండి. రిలేటివ్స్, ఫ్యామిలీ మన సొంత ఫ్యామిలీ చేసినట్టు అయితే ఉండరు కదా! అందుకని నాకు చేయాలని ఏం కాదు. అది చేయాలని రూల్ ఏమి లేదు. నేను కూడా అందరికీ చేయకపోవచ్చు. కానీ చెప్తున్నాను, ఎక్కడికో వెళ్ళిపోయి 8 అవర్స్ అలా జాబ్ చేసే ఓపిక నాకు లేదు. నాకు యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్. అందుకని నేను చేస్తున్నాను. అంతే. ఇదేమన్నా ఇది కూడా చాలా కష్టమే అండి. నేను చెప్పేది ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఆలోచించుకుంటారని వదిలేయండి. అంతేగాని మీరు ఇది చేయండి, అది చేయండి అని ఉచిత సలహాలు అయితే ఇవ్వకండి. కానీ మన జీవితంలో మనం కొంతమంది సలహాలు అయితే పాటించాలి. మనలో ఏదైనా టాలెంట్ ఉంటే మన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవచ్చు సోషల్ మీడియా ద్వారా. అందుకనే నేను కూడా ట్రై చేస్తున్నాను. నే ఇందులో కానీ నేను వెళ్ళి జాబ్ చేసినా ఒకటే, నేను ఇందులో యూట్యూబ్‌లో జాబ్ చేసినా ఒకటే. ఇది ఎవరికైనా జాబే కదండీ! మన యూట్యూబ్‌లో మనీ సంపాదిస్తాం. మనం ఆఫీస్‌కెళ్ళి సంపాదిస్తాం. ఏదైనా ఒకటే. ఏదైనా తప్పు చేయనంత సేపు ఎందుకండి వేరే వాళ్ళ పనిని మీరు ఇది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు జడ్జ్ చేయడం ఎందుకండి? నాకు తెలియక అడుగుతాను. ఇంకా చాలామంది ఇలాగ ఇంక మారరండి ఇంకెప్పటికి. నువ్వు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు. పోనీ ఏమీ చేయకపోతే ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నావు. పోనీ ఏదైనా చేస్తుంటే అదెందుకు చేయడం, ఇదెందుకు చేయడం, అసలు ఏంటండి బాబు అసలు. ఎప్పటికి మారతారో తెలీదు. నేనైతే నేనైతే నాకు ఏది నచ్చేది, నాకు ఏది మంచిది అనేది మాత్రమే నేను ఫోకస్ చేస్తున్నాను.
నేనైతే నాకు ఏది మంచిదో అదే చేస్తానండి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు చేసే పనిని మీరు ప్రేమించండి. ఎవరు చెప్పారని చెప్పి వాళ్ళ మాటలు వినకండి. మీకు ఏది నచ్చితే అది చేయండి. అది మంచిదా కాదా అని ఆలోచించండి. చెడ్డ పనులు చేయండి నేను చెప్పను. కానీ మీరు చేసే పని మాత్రం చాలా ఇష్టంగా మీరు చేశారంటే డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఇప్పుడు ఈ ఒక్క రోజుతో ఏది రాదు కదండి. మనం కష్టపడి చేయాలి. నేను చేసిన తప్పైతే మీరు చేయకండి. ఏంటంటే నేనేం చేసేదాన్ని, నా ఛానల్‌లో 2, 3 టైమ్స్ మానిటైజేషన్ వరకు వెళ్ళింది. ఆ టైంలో నేను ఎవరో ఏదో అన్నారు, నువ్వు వీడియోస్ చేయొద్దన్నారు, అక్కడ ఆగిపోయేదాన్ని. జాబ్ మీదే కాన్సంట్రేషన్ పెట్టేదాన్ని. జాబ్‌కి వెళ్ళాలి, ఏదో జాబ్ చేయాలని అందులో ఉన్నాను తప్ప, ఈ ఛానల్ మీద కాన్సంట్రేషన్ పెట్టలేదు. అదే నేను ఇంతకుముందు ఎవరు చెప్పింది వినకుండా ఉంటే ఈ టైంకి అసలు నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయేదండి. ఈ ఈరోజు మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నారు అదే సేమ్. వాళ్ళేం మారలేదు, నేనే మారాననమాట. అది చేయొద్దు ఇది చేయొద్దు అనేవాళ్ళు సేమ్ అలానే ఉన్నారు. బట్ నేను ఇప్పుడు మారాను. నేను ఎవరు చెప్పింది వినను. ఇంకా నాకు మంచిది అనిపించింది. ఇంక ఈ కష్టమో నష్టమో ఇంక ఇందులోనే ఉంటాను, ఇదే చేసుకుందామని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సహాయం చేయకపోయినా పర్వాలేదండి. ఎందుకండి ఎదుటి వాళ్ళ లైఫ్ తోటి మీరు మీరు ఎవరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు. కానీ వెనక్కి మాత్రం లాక్కండి. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకునేవాళ్ళు. సక్సెస్ అవుతే అవుతారు. సగం మీరు వెనక్కి లాగడం వల్ల ఆగిపోతున్నారు. నేనే చెప్తున్నాను ఎగ్జాంపుల్. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పి ఆగిపోవడమే ఎక్కువ. వెనక్కి లాగిన వాళ్ళది తప్పు కాదు. నేను ఆగిపోవడం, వాళ్ళ మాటలు విని అది నాదే తప్పు. నేను వాళ్ళని ఏం బ్లేమ్ చేయను. అసలు స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నారు చాలామంది. కొంతమంది అయితే ఇప్పుడు ఇదంతా మారింది, సిచ్యువేషన్స్ మారింది, ఎవరిష్టం వాళ్ళదని వదిలేస్తున్నారు. కాకపోతే మనకి ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళ మాటలైతే పట్టించుకోకండి. జీవితంలో మీ డెసిషన్ మీరు తీసుకోవడం నేర్చుకోవాలండి. ఎవరి ఒపీనియన్స్ గురించి మీరు ఆలోచించొద్దు. ఈ తర్వాత ఫ్యూచర్లో నేను ఇది చేయలేకపోయాను, ఇంకా బాగా చేయాల్సిందని రిగ్రెట్ అవ్వడం కాదు. ట్రై చేస్తూ మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నా దృష్టిలో అదే బెటర్. ఆగిపోయామనుకోండి అక్కడే ఆగిపోతాం. మనకన్నా వెనకున్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు, మనం వాళ్ళని చూస్తూ ఉండిపోతాం. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎప్పుడు ఎంతో గ్రో అవ్వాల్సిన ఛానల్ని ఇక్కడ ఉంచుకున్నాను నేను చేసిన తప్పుల వల్లే. ఇంకా నేను ఎవరి మాటలు వినాలనుకోవట్లేదండి. అనుకుంటే అనుకుంటారు, అనుకున్న వాళ్ళు ఏం చేసినా అనుకుంటారు. కాబట్టి నేనైతే నా యూట్యూబ్ జర్నీని నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, బాయ్, నమస్కారం.